హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో పెద్ద కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ మన కొన్ని డిలీటెడ్ సీన్స్ ఉన్నాయంట, అవి యాడ్ చేయాలి అని చెప్పి ఇప్పుడైతే ఆలోచించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మన జగపతి బాబు గారు కూడా దీని గురించి డిస్కషన్ చేశారు. పెద్దలో కొన్ని సీన్లు ఉంటాయండి, వేరే లెవెల్ ఉంటాయి. అసలు ఎందుకు డిలీట్ చేసిన అనేటటువంటిది నాకే అర్థం కాలేదు. నేను వెళ్ళి అడిగా కూడా, దాంతో ఆయన నోటి నుండి సమాధానం రాలేదని చెప్పి ఆయన చెప్పిండు. సో మన జగపతి బాబు గారు అంతలా డిస్కషన్ చేస్తున్నట్టు ఆ సీన్లో ఏదో డెప్త్ ఉండొచ్చు అనమాట. అదొకటి. ఇవాళ చూసుకున్నట్లయితే సినిమా రిలీజ్ అయ్యి 6 రోజులు అవుతుంది. రేపేళ్ళ నుండి 7 రోజులు అవుతుంది అనమాట. ఈ వీక్ మొత్తం మీద సినిమా ఎంత కలెక్ట్ చేయొచ్చు, బ్రేక్ ఈవెన్ అనేటటువంటిది అయిందా లేదా అనేటటువంటిది డీటెయిల్గా ఈరోజు ఈ వీడియోలో చెప్తాను అనమాట. మొత్తం వీడియో చూడండి, మీకైతే ఫస్ట్ క్లారిటీ వస్తుంది అనమాట. అండ్ నేను నెట్ కలెక్షన్స్ గురించి మాట్లాడుతున్నా, మన గ్రాస్ కాదనమాట. గ్రాస్ మాట్లాడేటటువంటి టైం ఎప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ మనం నెట్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. డే 1 ఎంత కొట్టింది, డే 2 ఎంత కొట్టింది అనేటటువంటిది డీటెయిల్గా చెప్తా చూడండి. అండ్ ప్రీమియర్ చూసుకున్నట్లయితే ఓన్లీ నెట్ కలెక్షన్సే 18,50,00,000 అయితే రావడం జరిగింది. అంటే గ్రాస్ చూసుకున్నట్లయితే అటు ఇటుగా ఒక 40 కోట్లు వేసుకోవచ్చు అనమాట. అంటే నెట్ కలెక్షన్స్ 18 కోట్లు అంటే ఈ ఏవైతే ఉన్నాయో ఈ సినిమాకి పెట్టినటువంటి పెట్టుబడి ద్వారా మాట్లాడతాయి అనమాట. మీకు నెట్కి గ్రాస్కి తేడా తెలుసు కదా. మొత్తం కలిపి ఆ థియేటర్ ఖర్చులు గిచ్చులు అన్నీ కలిపి మనం ఎంతైతే పెడుతున్నాం, ఇప్పుడు ఒక 300 పెట్టినాం అనుకో, నాలుగు ఇంకో 10 మంది ఒక 300 పెట్టారనుకో, వాటిని కలెక్షన్స్ అంటారు, గ్రాస్ అంటారు అనమాట. నెట్ కలెక్షన్స్ అనేటటువంటి డిఫరెంట్. అంటే నెట్ కలెక్షన్స్ మూవీకి వచ్చేటటువంటి ప్రాఫిట్ అని గుర్తుపెట్టుకోండి. గ్రాస్ ఎంత వచ్చినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్ 300 కోట్లు వచ్చింది, సినిమాకి 300 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఆ మాత్రం దానికి పెట్టినటువంటి డబ్బులు వచ్చేసినట్టు కాదు, సినిమా హిట్ అయినట్టు కాదు, దానికి డబుల్ రావాలి. లేదా కొన్ని సిచ్యువేషన్స్లో దాని మీద ఒక 100 కోట్లు 200 కోట్లు ఎక్స్ట్రా రావాలి. అప్పుడే ఆ సినిమాకి పెట్టినటువంటి పెట్టుబడి రికవరీ అయినట్టు, బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయినట్టు. సో అదే చెప్తాను నేను వీడియో చివరికి వచ్చేసరికి. బ్రేక్ ఈవెన్ టార్గెట్ నెట్ కలెక్షన్స్లో ఎంత కొట్టింది అనేటటువంటి చెప్తా. డే 1 డే 2 మొత్తం కూడా మీకైతే వివరించేటటువంటి ప్రయత్నం చేస్తా. అండ్ ప్రీమియర్స్ 18,50,00,000 అయితే కొట్టడం జరిగింది. ఓన్లీ ఇది మన తెలంగాణ ఆంధ్ర నుండి భయంకరమైనటువంటి కలెక్షన్స్ అయితే రప్పించింది. ఎందాకలు ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూసా, నేను ప్రీమియర్స్ 600 పెట్టి కొనుక్కున్నా టికెట్. 800 పెట్టి కొన్నా. మొత్తం 2-3 టికెట్లు కొన్నాను నేను. అటు ఇటుగా నాకు ఒక 2,000 ఖర్చు అయితే వచ్చింది. ఇందాక ఇన్స్టాగ్రామ్లో ఒక షార్ట్ వీడియో చూసా. వాడు ఏం చెప్తానంటే, పెద్ద ప్రీమియర్స్ నేను చూడబోతున్నా, ఇక్కడ 60 రూపాయల టికెట్ అన్నాడు. ఫీజులు ఎగిరిపోయినాయి నాకైతే. అంటే మన దగ్గర 600, మన దగ్గర 800, కానీ తమిళనాడులో మన పక్క రాష్ట్రమే తిప్పి కొడితే అంత ఖర్చు లేదో మనం వెళ్ళిపోయి రావచ్చు తెలుసా. వాడు 60 రూపాయలు పెట్టి నేను పెద్ద సినిమా చూసినా అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టిన తర్వాత ఏం మాట్లాడాలి అనేటటువంటిది అర్థం కాల. నేను ఏమనుకుంటున్నా అంటే, అన్ని చోట్ల ఇదే ఉంటుంది ప్రైజ్ అనుకున్నా. అన్ని చోట్ల ఇలా లేదు, ఓన్లీ మన తెలుగు స్టేట్స్లో ముఖ్యంగా ఉంది. యూఎస్ఏలో ఇంకెక్కువగా ఉంది, ఎందుకంటే అక్కడ కూడా సినిమా పిక్చర్లు ఎక్కువ. వాళ్ళు మొత్తం ఖాళీగా ఉంటారు కదా వీకెండ్స్లో, ఎప్పుడు సినిమాకి వెళ్ళాలరా అని చెప్పి బాగా కొత్తలు ఆడుతుంటారు. వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయాలి అని చెప్పి భయంకరమైనటువంటి టికెట్ రేట్లు పెడతారు. మన బార్బేలు చెప్తున్నాను కదా, ఒక్క టికెట్ $30 అండి అని. $30 అంటే ఏంది, ఆల్మోస్ట్ 3,000 రూపాయలు. దారి ఖర్చులతో కలిపి 3,500. అంటే అక్కడ యూఎస్ఏలో ఉన్నాడు ఒక సినిమా చూడాలంటే 3,500 ఖర్చు చేయాలి. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాడు ఒక సినిమా చూడాలంటే ఖచ్చితంగా 1,000 రూపాయలు ఖర్చు చేయాలి. కానీ తమిళనాడులో ఉన్నాడు 100 రూపాయలు ఖర్చు చేస్తే చాలు, సింపుల్గా సినిమా చూసేయచ్చు అనేటటువంటిది నాకున్నటువంటి గట్టి ఫీలింగ్. ఓకే, వాళ్ళని రాబట్టుకోవడానికి అలా అక్కడ విజయ్ తలపతి గారి సినిమా రిలీజ్ అయినా, ఎవరి సినిమా రిలీజ్ అయినా కానీ టికెట్ రేట్లు అంతే ఉంటాయంట. అక్కడైతే పెంచనంట, కానీ మన దగ్గర అయితే పెంచుతారు, ఎందుకంటే మన దగ్గర అంత ఇది ఉందన్నమాట. సో ప్రీమియర్ చూసుకున్నట్లయితే 18 కోట్లు, అటు ఇటుగా 20 కోట్లు నెట్ కలెక్షన్స్ చేసుకోండి. అండ్ డే 1 చూసుకున్నట్లయితే నేను గ్రాస్తో చెప్తాను అనమాట ఇక్కడికి వచ్చేసరికి. అండ్ డే 1 చూసుకున్నట్లయితే వేరే పడ్డది మంచిగా, షోస్ కూడా అన్ని చోట్ల బాగానే పడ్డాయి, టికెట్ రేట్లు పెంచుకోవడానికి కూడా బాగానే ఇచ్చారు. ఆల్మోస్ట్ ఓన్లీ గ్రాస్ 100 కోట్లు అయితే రావడం జరిగింది. అంటే ఒక్క రోజులో 100 కోట్లు వసూలు చేయడం అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. అందరూ ప్రీమియర్స్ అవాయిడ్ చేసేసారు. ఇప్పుడు 600 పెట్టి ఒక్కడిని వెళ్ళే బదులు అదే 600 పెట్టుకుంటే ఫ్యామిలీ మొత్తం వెళ్ళింది కదా. ఒక్కొక్క టికెట్ 200-250 రూపాయలు నడుస్తుంది, వెళ్ళొచ్చు అనేటటువంటి ఉద్దేశంతో మొత్తం 4వ తారీఖు అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా టార్గెట్ చేశారనమాట. అందుకే ఆ రోజు ఆల్మోస్ట్ 100 కోట్ల గ్రాస్ అయితే రావడం జరిగింది. నెట్ కలెక్షన్ చూసుకున్నట్లయితే 51, అంటే 51 crores అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఒక వైబ్ని క్రియేట్ చేసింది, ఒక హైప్ని క్రియేట్ చేసింది, దానివల్ల ఈ రేంజ్లో కలెక్షన్స్ అనమాట. అండ్ డే 2 చూసుకున్నట్లయితే కొద్దిగా తగ్గినాయి ఫ్రెండ్స్, ఇది ఒప్పుకోవాలన్నమాట. 26 కోట్లే వచ్చాయి నెట్ కలెక్షన్స్. అంటే గ్రాస్ చూసుకున్నట్లయితే అటు ఇటుగా ఒక 50 కోట్లు అని చెప్పుకోవచ్చు. ఇది ఎందుకు తగ్గిందిరా అనేటటువంటి డీటెయిల్లోకి వెళ్తే, సినిమాకు ఉన్నటువంటి మిక్స్డ్ టాక్ ఇది మెయిన్ అని చెప్పుకోవచ్చు అనమాట. చాలా చోట్ల మిక్స్డ్ టాక్ అయితే భయంకరంగా నడిచింది. అది కాక రిలీజ్ అయింది ఫ్రైడే కాదు, ఫ్రైడే కన్నా ముందు రోజు. అండ్ తర్వాత ఫ్రైడే ఉంది కాబట్టి ఫ్రైడే వేరే పనులు ఎక్కువగా ఉన్నాయి, వేరే సినిమాలు కూడా రిలీజ్ అవ్వడం వల్ల దీనికైతే అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. అందుకే డే 2 చూసుకున్నట్లయితే ఫ్రైడే 26 కోట్లు అయితే వసూలు చేయడం జరిగింది. అండ్ సాటర్డే చూసుకున్నట్లయితే భయంకరమైనటువంటి కలెక్షన్స్ పెరిగాయని చెప్పి నేను చెప్పలే, కానీ ఓన్లీ సాటర్డే చూసుకున్నట్లయితే 60 కోట్ల గ్రాస్ని అయితే వసూలు చేసింది. 60 కోట్ల గ్రాస్ అంటే నెట్ కలెక్షన్స్ వచ్చేసరికి అటు ఇటుగా 29 కోట్లు అయితే వసూలు చూపించింది సాటర్డే. అండ్ సండే చూసుకున్నట్లయితే ఇది 70 కోట్ల గ్రాస్ని అయితే వసూలు చేసింది. నేను
నిన్న కూడా చెప్పిన, ఇవాళ కూడా అదే చెప్తున్నా, డేటు ఓన్లీ 70 కోట్ల గ్రాస్, 32 కోట్ల నెట్ కలెక్షన్స్. అండ్ నిన్న మండే చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 12 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది, అంటే 24 కోట్ల గ్రాస్ని అయితే వసూలు చేసింది. ఇప్పటిదాకా నిన్నటితో కలిపి ఇవాళ కలెక్షన్స్ అయితే లెక్కేయట్లేదు అనమాట. ఇవాళ కలెక్షన్స్ గురించే రేపు ఒక షార్ట్ వీడియో చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సినిమా చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 170 కోట్ల నెట్ కలెక్షన్స్ అయితే వసూలు చేసి చూపించింది అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆల్రెడీ మనకి కలెక్షన్స్ రిపోర్ట్ వచ్చింది కదా, 315 కోట్లు సినిమాకి గ్రాస్ వస్తే దాంట్లో మనం లెక్క వేయాల్సిందే ఆల్మోస్ట్ 170 కోట్లు అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. సో సినిమా ఇప్పటికే 170 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేస్తే సినిమాకి పెట్టింది అటు ఇటుగా ఒక 300 కోట్లు కదా, అంటే 300 కోట్ల నెట్ కలెక్షన్స్ అయితే వసూలు చేయాలి. అండ్ ఇప్పుడు 170 కోట్లు అంటే ఇంకో 30 కోట్లు అటు ఇటుగా ఇంకా 130 కోట్ల నెట్ కలెక్షన్స్ రావాలి. అంటే ఇంకనైనా కానీ సినిమాకి ఒక 250 కోట్ల గ్రాస్ రావాలి. ఇవాళ 300 కోట్లు నడుస్తుంది కాబట్టి ఫిగర్ ఈజీగా సినిమా ఎండ్ అయ్యేసరికి 500-600 కోట్లతో ఆగిపోయింది అని అనుకున్నాం. ఆగితే మట్టికి ఖచ్చితంగా సినిమా ఇక బ్రేక్ ఈవెన్ సాధించినట్టు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. నిన్న కొద్ది కలెక్షన్స్ తగ్గాయి, అదే ఒప్పుకోవాలన్నమాట. మండే అయి ఉండడం వల్ల ఇంకా కొన్ని రీజన్స్ వల్ల ఆల్మోస్ట్ మన 12 కోట్లే నెట్ కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. రామ్ చరణ్ సినిమా మండే 12 కోట్లు, అది ఓల్ వైడ్ ఇండియా మొత్తం చూసుకుంటే మట్టికి ఇది కొద్దిగా తక్కువ అని చెప్పి నేనైతే చెప్తా. ఇవాళ కలెక్షన్స్ ఎంత వస్తాయి అనేటటువంటి దాన్ని బట్టి సినిమా హిట్ అవుతుందా లేదనేటటువంటిది మనకైతే క్లారిటీ వస్తుంది. బై ఆ హిట్టు గిట్టు అనేటటువంటిది ఒకప్పుడు డేస్ ద్వారా డిసైడ్ చేసేది, కానీ ఇప్పుడు వచ్చేటటువంటి డబ్బుల ద్వారా డిసైడ్ చేస్తారనమాట. ఎక్కువ రోజులు సినిమా థియేటర్లో అయితే ఆడదు. ఇంకో 4 రోజులు చూసుకున్నట్లయితే లెనిన్ సినిమా వస్తుంది. ఇంకా ఈ మంత్లోనే కొన్ని సినిమాలు అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఆగస్టులో చూసుకున్నట్లయితే జూలై గ్యాప్ ఉంది, అప్పుడు దాకా ఆడదు. జూలైలో కూడా ఇంకొన్ని సినిమాలు అయితే మన ముందుకు రాబోతున్నాయి. ఆగస్టులో చూసుకున్నట్లయితే ప్యారడైజ్ ఉంది, ఇరుముడు ఉంది. ఆబ్వియస్లీ మన ప్యారడైజ్ మళ్ళీ పోస్ట్ పోన్ అంటున్నారు, అదేమేది అనేటటువంటిది చూడాలి. అండ్ ఈ మంత్లోనే మన టాక్సిక్ గురించి అప్డేట్ వస్తుందంట. సో టాక్సిక్ కూడా జూలైలోనే రిలీజ్ చేయాలి అనేటటువంటిది వాళ్ళైతే గట్టిగా అనుకున్నారండి. ఇక ఏమైంది అనేటటువంటిది చూడాలి. వన్స్ టాక్సిక్ కానీ ఈ గ్యాప్లో వచ్చింది అనుకో, ఇక పెద్దకి ఈ మాత్రం కూడా కలెక్షన్స్ రావు అనేటటువంటిది మనమైతే గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఏమైంది అనేటటువంటిది మనమైతే వెయిట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇది కలెక్షన్స్ రిపోర్ట్ అయితే. సో డిలీటెడ్ సీన్లు అన్న కదా, వాటి గురించి డీటెయిల్గా చెప్తా చూడండి. మన జగపతి బాబు గారు అప్పల సూర్యులా కనపడ్డాడు, మన రామ్ చరణ్ గారు పెద్దిలా కనపడ్డాడు. ఒక షార్ట్లో చూసుకున్నట్లయితే మన రామ్ చరణ్ అన్న సైకిల్ మీద గద వేసుకొని తొక్కుతారు అనమాట. అది మస్సా సాంగ్లో అయితే యాడ్ చేసేసారు సినిమాలో. మీరు చూస్తే ఇదేంద్రా అని చెప్పి నేను అనుకున్నా, దీని వెనక ఏదో ఒక డెప్త్ సీన్ ఉంటుంది, ఒక గట్టి సీన్ ఉంటుంది అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేశా. కానీ దాన్ని అయితే డిలీట్ చేసేసిండు. ఓన్లీ అది ఒక్క షాట్. అది కాక రామ్ చరణ్ అన్న సైకిల్ దొక్కిండు, సైకిల్ దొక్కితే రంగస్థలాల్లో కూడా సైకిల్ దొక్కిండు, ఇక్కడ కూడా సైకిల్ దొక్కడం వల్ల కలిసి వస్తుంది అనేటువంటి దాంతో పెట్టిన చెప్పి మనమైతే అనుకున్నాం. కానీ అక్కడ సీన్ ఏంటంటే జాన్వీ కపూర్కి మన పెళ్లి చూపులు అయితే జరుగుతాయంట, సేమ్ రంగస్థలంలో లాగా. కానీ ఈ సీన్ ఇంకా డిఫరెంట్ ఉంటుందంట. జగపతి బాబు అప్పల సూర్య మరియు మన పెద్దిగాడు వెళ్ళి సేమ్ అప్పటికే తను కుస్తీ ఫైట్ చేస్తూ ఉంటాడంట. కుస్తీ ఫైట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్లో తనకైతే ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ విధంగా తనకి పెళ్లి చూపులని. సో ఆ పెళ్లి చూపుల్ని చెడగొట్టడానికి డైరెక్ట్గా మనోడు ఆ సైకిల్ మీద గద పట్టుకొని బయలుదేరతాడంట. అక్కడ పెళ్లి చూపులకు వచ్చిన మనోడు బాడీ చూస్తే ఉచ్చబోసుకుంటాడంట. అది చాలా రొమాంటిక్గా లవ్లీగా ఉంటుందంట, చాలా బ్యూటిఫుల్ అంట. ఆయన అందులో మన అప్పల సూర్యకి కూడా మంచి ఎమోషనల్ డైలాగ్స్ ఉంటాయంట. అవన్నీ కూడా డిలీట్ చేసి దొబ్బిందంట బుచ్చిబాబు. దాన్ని అడిగిందంట జగపతి బాబు గారు, ఇదే న్యాయం, ఇదెందుకు డిలీట్ చేసినామంటే ఆయన సైలెంట్గా పక్కకు తప్పుకున్నంట. ఇది ఒప్పుకోవాలన్నమాట. ఆ నలిపేసుకోవడాలు, ఆ సేకట్లో ముద్దు పెట్టడాలు, ఆ తట్టేడాలు తీసేసి బ్యూటిఫుల్ సీన్స్ పెట్టినట్టయితే చాలా అంటే చాలా బాగుండేది, నేనైతే ఒప్పుకుంటా. మళ్ళీ యాడ్ చేసేటటువంటి ఫాలోలు అయితే వీళ్ళైతే అవుతున్నారనమాట. సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి సినిమా రిలీజ్ అయ్యాక. ఫస్ట్ హాఫ్లో అసలు పెద్దిగాడి మొహమే చూడదు, పెద్దిగాడు ఎవడో కూడా తెలియదు. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మీద పడిపోద్ది పెద్ది అని. ఇదేం లాజిక్ అని చెప్పి చాలామంది క్వశ్చన్ చేశారా లేదా. సో దానికి సమాధానం రావాలి అని అంటే ఖచ్చితంగా పెళ్లి చూపులు జరగడం సీన్ పెట్టినట్టయితే ఇంకా బాగుండేది అనేటటువంటిది నాకున్నటువంటి గట్టి ఫీలింగ్ అనమాట. సో వచ్చినటువంటి విమర్శలన్నింటినీ కూడా తిప్పికొడుతూ సినిమా అయితే అలా ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తుంది అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకొన్ని డిలీటెడ్ సీన్లు ఉన్నాయంట, ఫైట్ సీన్స్ ఉంటాయంట. కుస్తీకి తను వెళ్లే ముందు కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయంట. ఆ ఎమోషన్ సీన్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుందంట, ఎలివేట్ ఉంటుందంట. దాన్ని కూడా మన బుచ్చిబాబు గారు అయితే కట్ చేసి పడేసిందంట. అదే చెప్తుండే నిన్న, అసలు ఈ సినిమా స్టోరీ లైన్ రామ్ చరణ్ గారికి చెప్తున్నప్పుడు ఆయన ఎలా తీసుకుంటాడు అని చెప్పి భయపడ్డా. ఫైనల్లీ ఆయన అయితే తీసుకుంటూ రామ్ చరణ్ గారు కూడా అదే చెప్తుండు, ఇది అటు ఇటు అయిందంటే ఎన్ని ట్రోల్స్ వస్తాయి, ఎన్ని విమర్శలు వస్తాయి అనేటటువంటి విషయం నాకు తెలుసు. అయినా కానీ ఆచితూచి అడిగేసిన అని చెప్పి ఆయన చెప్తాను అనమాట. ఎనీవే ఫ్రెండ్స్, ఇప్పటికైతే సినిమా ఆల్మోస్ట్ 300 కోట్ల గ్రాస్ వసూలు చేయడం అంటే మాటలు కానే కాదనమాట. అది కూడా ఈ మిక్స్డ్ టాక్తో సంబంధం లేకుండా టాక్ అనేటటువంటిది డిఫరెంట్ వస్తూనే ఉంది. ఇక బాలీవుడ్లో కూడా కేసులు వేశారంట రివ్యూ ఇచ్చే వాళ్ళ మీద. అదే నాకు నవ్వు వచ్చింది. మన వాళ్ళ మీదే కాదు, వాళ్ళని కూడా వదలలేదు. వాళ్ళు కూడా ఇంత పారాగ్రాఫ్లో వీడియోలు చేస్తున్నారు, నా మీద కేసు ఫైల్ అయింది అది ఇది అని. నాకైతే అక్కడ కూడా నవ్వు వచ్చింది అనమాట. అసలు బాలీవుడ్లో కూడా వదలపోవడం ఇంద్రబాబు అనేటటువంటి ఫీలింగ్ అయితే మరీ కలిగింది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి ఈ లైన్ వినండి.
సడన్గా ఈ టాపిక్ ఎందురా సెన్స్లెస్ సందీప్ వంగ, సడన్గా ఈ టాపిక్ ఎందురా బార్బెల్ అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఉంది. రీసెంట్గా ఇంటర్వ్యూలో కొన్ని మాట్లాడారు. మన బార్బెల్ గారి మీద కదా మీ టార్గెట్ అంతా. బార్బెల్ చూసుకున్నట్లయితే సందీప్ రెడ్డి వంగాని నాన్ సెన్స్ వంగ అని చెప్పి తిడుతున్నాడు. నాన్ సెన్స్. యానిమల్ సినిమా చూసి మనోడిచ్చిన రివ్యూ చెత్త సినిమా అని చెప్పి తీసి పడేసిండు సినిమా. నా ఇంటర్వ్యూలు కూడా తీసి పడేసిండు. మీరు చెప్పండి, యానిమల్ మూవీకి పెద్ద నెగిటివ్ ఇచ్చిండు. సందీప్ రెడ్డి వంగాని నాన్ సెన్స్ అన్నాడు. దాన్ని ఏమైనా పేగలిగారా? సినిమాకి ఆల్మోస్ట్ 975 కోట్లు వచ్చాయా లేదా? ఆయన బీగలిగిండా, ఆయన ఆపగలిగిండా? ఆడి మీద పడి ఉడుతారు కదా బాబు. మీరే హైప్ ఇచ్చారు, మీరే లేపారు అనేటటువంటిది గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. వంగ మైండ్ సెట్తో ఉండండి. వంగ లెక్కే చేయడు. రివ్యూ ఇచ్చే వాళ్ళని రివ్యూస్ని అసలు లెక్కే చేయడు అనమాట. ఆయన కాన్సెప్ట్ ఏదో చూపించుకోవాలని చెప్పి చూపించుకుంటాడు, వెళ్ళిపోతాడు. సినిమా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసి మనం నమ్మినటువంటి వర్క్ని కరెక్ట్గా దింపగలిగితే ఏ విధమైనటువంటి లోటుపాటు లేకుండా ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పి మళ్ళీ మీరైతే గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అదే ఫ్రెండ్స్, ఓవరాల్గా మాట్లాడుకుంటే ఇంకా ఏడుపులు ఆపేసి కలెక్షన్స్ అయితే ఎలా వస్తున్నాయి అదే నేను హానెస్ట్లీ చెప్పొచ్చు. ఆల్రెడీ అల్లు అర్జున్ గురించి ఒక వీడియో చేశాను. ఐ బటన్లో అయితే స్క్రీన్లో క్లిక్ చేసి ఆ వీడియో కోసం మీకు క్లారిటీ వస్తుంది. బాయ్ బాయ్, నమస్కారం.